దిస్ ఈజ్ మహా. మేము వచ్చేసి కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము, మహా పింకీ వ్లాగ్స్. మా ఫస్ట్ వీడియో వచ్చేసి అన్నారం వీడియో పోస్ట్ చేసాము. ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు. థ్యాంక్ యూ. అప్పట్లో చాలా మంది ఇట్లనే వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మేము ఇందులో వెళ్తున్నాం. హాయ్. ఇప్పుడే మేము రీచ్ అయ్యాము దర్గా దగ్గరికి. సో ఇదంతా మా ఫ్యామిలీ, మా వదిన, మా అత్తమ్మ, మా అత్త, మా అమ్మమ్మ, చందన, సో మేము ఇప్పుడే వచ్చాము, టిఫిన్ తింటున్నాము, ఇంకా వచ్చామనేసి దర్శనం ఇంకా చేసుకోలేదు. ఇక్కడ మేము కుక్ చేయడానికి వంట ఆయనని మాట్లాడినాము. సో అన్నీ కట్ చేస్తున్నాడు వెజిటేబుల్. కావాలంటే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడే రీచ్ అయ్యాము, రూమ్లో కూర్చున్నాము, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము, జర్నీ చేసాము కాబట్టి. తర్వాత మేకని మొత్తం క్లీన్ చేసి హలాల్ చేయడానికి తీసుకెళ్ళాలి. అందుకనే డాడీ, పెద్దనాన్న, తమ్ముడు వాళ్ళంతా మేకని వాష్ చేస్తున్నారు. వాష్ చేసిన తర్వాత మేకకి మొత్తం బొట్లు అదంతా పెట్టి హలాల్ చేయడానికి తీసుకెళ్ళాలంట. అదే చేస్తున్నారు అందరూ. ఇప్పుడే ఇంకా వెళ్తున్నాము హలాల్ చేపించడానికి. అందరము మేకను తీసుకొని ఇక్కడే వచ్చేసాము. ఇక్కడే హలాల్ చేపించేది. సో హలాల్ చేపించడం అయిపోయింది. ఇక్కడ ఒకటి అవుతుంది, అక్కడ ఒకటి అవుతుంది. అంకుల్ అడుగుతాం ఏం కర్రీ చేస్తాం.
మటన్ మటన్ కర్రీయా? మటన్ చికెన్ చికెన్ మటన్ మటన్ వంట చేసేది అంకుల్ ఈరోజు హాయ్ చెప్పండి మా వ్యూవర్స్. దగ్గరికి రీచ్ అయిపోయాము. లోపల దర్శనంకి వెళ్తున్నాము. దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. ఇవాళ ఫ్రైడే కాబట్టి చాలా రష్ ఉన్నారు దర్గాలో. నార్మల్ డేస్ అయితే అంత నార్మల్గా ఉంటారు పీపుల్. అసలు ఈ అన్నారం కథ ఏంటంటే 1000 సంవత్సరాల కిందట షరీఫ్ అన్న వ్యక్తి చెరువులో నడుచుకుంటూ మాయమైపోయాడంట. తర్వాత కొన్ని రోజుల తర్వాత యాకూబ్ అనే వ్యక్తి కలలోకి వచ్చి నాకు దర్గా కట్టివ్వండి, నేను ప్రజలందరికీ మేలు చేస్తాను అని చెప్పాడట. తర్వాత ప్రజలందరూ కలిసి దర్గా కట్టిస్తారంట. దర్గా కట్టించిన తర్వాత అక్కడ మేలు జరుగుతుందని ప్రజల నమ్మకం. ఇప్పటికీ కూడా అక్కడ మేలు జరుగుతుందంట. అయినా ఆ దేవుడు చాలా పవర్ఫుల్ గాడ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. మేము లోపల దర్శనం చేసుకున్నాము, దేవుణ్ణి చూసేసాము. లోపల మాత్రం జెంట్స్కే ఎలా ఉంటుంది, లేడీస్ అందరూ బయట నుంచి దర్శనం చేసుకోవాలి. లోపల దర్శనం చేసుకోవడానికి అన్నయ్య, పెద్దనాన్న, డాడీ, తమ్ముడు వాళ్ళు వెళ్ళారు. ఇంకా దర్శనం అలా అయిపోయిందనమాట. దర్శనం అయిపోయింది కాబట్టి ఇంక అందరం కూర్చొని భోజనం తినేసాము. మేము ఇప్పుడు దర్శనం అయిపోయినాక ఇక్కడ కొంచెం తాగాము. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అందరికి నాకు తెలిసి ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.